తల్లిలాగా లాలిస్తవు, చెల్లిలాగా ప్రేమిస్తవు, ఆలిలాగా తోడుంటవు, అన్నింటా నీవుంటవు. మంచి మంచి సలహాలతో మంత్రిలాగా నీవుంటవు. సేవ చేయు సమయాన దాసిలాగా తోడుంటవు. అన్నిటా నీవుంటవు. అన్ని చోట్లా నేనంటవు. గనులలోన, ఖనులలోన, వనులలోన, అన్ని పనులలోన, కార్ఖానాలలో, పంట పొలాలలో పనులన్నీ చేసేస్తవు. సాఫ్టువేరువు నీవు, సైనిక శక్తిగా నీవు ఆదిశక్తిగా. అతివా నీవు లేక అవని ఎట్ల కొనసాగును? అబలవు కాదమ్మా, ఆదిశక్తి నీవైతవు. పతకాలు గెలిచేకాడ, పథకాలు నిర్వహించే కాడ, పాలిచ్చే అమ్మగా, పాలించే చోట అధికారిగా, పిల్లలను ప్రేమించే కరుణ, సమస్యలపై పోరాడే తెగువ. నీవొక మహానటివి కదా మహిళ, బహుముఖ పాత్ర పోషణ. పిల్లలను పెంచి పెద్దచేసే మాతృమూర్తివి నీవమ్మా. బాల్యంలోన తండ్రి చాటు బిడ్డగా నీవు పెరిగేవమ్మా. ఆటలలోన నీవే, పాటలలోన నీవే, నాటి వేటలలో నీవే. అందాల పోటీలలోన, బంధాల గతిలోన, స్వతంత్ర పోరులోన, స్వేచ్ఛ కొరకు తపనలోన, అన్నిటా నీవుంటవు అతివా. సర్వాంతర్యామివే, కళగుంటవు నీవు, కళల కాణాచి నీ మనస్సు. కవుల రాతలోన నీవు, కవితావస్తువు నీ సొగసు. కరుణలోన నీవు, సేవలోన నీవు, కరిగే మంచు వంటి చల్లని హెమనగము నీవు. ఉక్కు మహిళవై ఎగసే అగ్నిజ్వాలగా రగులుతావు. ఎన్నెన్ని రూపాలు, నీకు మరెన్ని అవతారాలు. అన్ని పనులలోన చూపేవు నాణ్యత. అన్ని చోట్ల నీవు లేక నడవదు జగతి చరిత. మహిళామణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మహిళలకు మరియు ఇటీవల ఢిల్లీలో వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కె శశిబాబుకు డాక్టరేట్ ప్రదానం చేసినందున వారిని మరియు సుగుణ గారిని సుప్రభాత్ హెల్త్ క్లబ్ మరియు భారత్ వికాస్ పరిషద్ సంయుక్త ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా సేవలను కొనియాడుతూ కన్వీనర్ జి పాండురంగం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ స్త్రీలు పూజించబడుతారో అక్కడ దేవతలు వసిస్తారని చెప్పారు. ఆదిపరాశక్తి అవతారాలైన అమృతాన్ని పంచే మాతృమూర్తులైన స్త్రీమూర్తులను ఈ ఒక్కరోజే కాకుండా ప్రతినిత్యం ఆమెను గౌరవిస్తూ, ఆమె మాటకు విలువనిస్తూ, కుటుంబాన్ని ముందుకు నడిపే ఆమె సూచనలను సలహాలను పాటిస్తూ మనం ముందుకు పోవాలని తెలిపారు. ప్రతి పనిలో భాగమే సహకారమందిస్తున్న మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి రమేష్ చంద్ర, భూషణ్ పాండే, శంకరయ్య, యాదయ్య, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక మాతగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా, ఒక అమ్మమ్మగా మనం గౌరవిస్తున్నాం. మన చరిత్ర చూస్తే ఎంతో మహిళలు ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నారు, ఎన్నో మన చరిత్ర చూస్తున్నారు. అయితే ముఖ్యంగా అంత దూరం ఎందుకు, మా తల్లిగారి గురించి మా నాన్నగారి కొల్లాపూర్ మాకు మహిళా దినోత్సవం చేస్తున్నారంటే మాకు ఎంతో సంతోషం, చాలా చాలా సంతోషం ఉంది. ఇక్కడ కూర్చున్న మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో కార్యక్రమంలో పాల్గొని మన పాలమూరు జిల్లా పేరును, మన సుప్రభాత్ హెల్త్ క్లబ్ యొక్క పేరును కూడా ముందుకు మంచిగా అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ ఈ చిన్న సన్మానం చేస్తున్నాం. మనందరం చప్పట్లతో సమావేశానికి ఇచ్చేటువంటి మహిళా సోదరీమణులు, వేదిక అందించిన పెద్దలు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కానీ మన పాండన్న చెప్పినట్టు ఈ మొదటి నుంచి కూడా ఆదిపరాశక్తి అనేది మన పురాణాల నుంచి ఉంది. మొదటి శక్తి రూపమైన ఆదిశక్తి రావడం వల్లనే ప్రపంచం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆది అంతము అన్నీ కూడాను మహిళ అనేది మన భారతదేశంలో చెప్తా ఉన్నారు. మిగతా ఎన్ని దేశాలు గొప్పగా చెప్పుకున్నా, ప్రజాస్వామ్యం చెప్పుకున్నా, అన్ని విషయాలు మీకే బాగు తెలుస్తూ ఏంటంటే
ఒకటి ఇళ్లలో 2 విషయాలు చెప్తాను. మీకు గౌరవం కానీ అందరు కానీ గౌరవిస్తారు. ఏంటంటే అన్నీ చూసిన తర్వాత మీరు అందరు మిగిలితే మీరు తింటారు. వాళ్ళ పొట్ట మీద వీళ్ళ పొట్ట మీద అని చూసిన తర్వాత మీరు చేస్తారు. ఆ అప్రిషియేషన్ మీ దగ్గర ఉంది కనుక, ఆ త్యాగం ఉంది కనుక, ఆ గొప్పతనం ఉంది కనుక ఈరోజు ప్రతి ఇల్లు కూడా మంచిగా ఉండాలంటే అది అవి వాళ్ళ సామర్థ్యం ఉంటుంది. ఈ ఇంటి రుచి ఇలా ఉంటున్నాను, ఇంటితనం చూస్తేనే ఆడవాళ్ళు చూస్తారు. మా దగ్గర ఒక సామెత ఉంది, ఆడవాళ్ళు చదువుకుంటే ఒకటే చదువుకుంటాడు, ఇల్లాలు చదువుకుంటే మొత్తం ఇల్లంతా చదువుకునే ఇంట్లో వాళ్ళ